భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మణుగూరు మండలాల్లో బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్ర సమావేశాలు నిర్వహించారు. అశ్వాపురం మణుగూరులో బహిరంగ సభను పున్నం భిక్షపతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే కాట్రపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిపించి నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానమంత్రి చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఎల్ గాని ఇవ్వలేని దరిద్రమైన ప్రభుత్వము సేవ మాత్రం చేపించుకుంటారు కానీ వారు ఏం చేయలేని పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులు. కాలము కేంద్రంలో ఏర్పాటు కాకపోతే మేము ఈ 6 గ్యారెంటీలు ఇవ్వలేము అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది. మరి ఇవాళ అక్కడ కాంగ్రెస్ సత్యం లేదు. ఉన్న 543 సీట్లలో 400 బీజేపీకే వస్తున్నాయి. ఇక 100 ఉన్నాయి, అవిటి అన్ని మిత్రపక్షాలకే వస్తాయి. కనీసం 40 సీట్లు కూడా పోయినసారంతా కూడా వచ్చే పరిస్థితుల్లో లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రాదు అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు ఇవ్వడు. కాసులు పెట్టి ఊపినట్టు నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు కనీసం ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతాలు వేయగలిగితే ఒక రకంగా నువ్వు సక్సెస్ అయినట్టే లెక్క. అది కూడా చేతగాని ఈ ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి మీద చెప్తున్నాడు. అమ్మ అందరూ గమనించాల, ఇవాళ పార్లమెంటు విషయంలో నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ తీసేస్తామన్నారు. తీసిరా లేదా? తీసేసిరు. ఇవాళ రామ మందిరం కట్టిరా లేదా? కట్టిండ్రు. వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి లేవా? ఆయన ఇస్తున్నాడు. ముద్రా లోన్లు ఇస్తున్నాడు. చిరు వ్యాపారులకు లోన్లు ఇస్తున్నారు. ఇవాళ రైస్ మా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. బియ్యము ఇవాళ మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వమే కట్టించింది.